హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మార్నింగ్ తెలిసింది. దీని గురించి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ తరపున అయితే వీడియో చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఒకరి కష్టార్జితం కాదు, అలాగే ఒకరి శ్రమ కూడా కాదు. ఎంతోమంది రాజకీయ నాయకులు, అలాగే ప్రజా సంఘాలు, ప్రజా సేవకులు, అలాగే ఎవరైతే ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ గురించి పోరాటం చేశారో వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది ఈ పార్టీకి ఆ పార్టీకి అనే సంబంధం, అలాగే ఎటువంటి భేదం లేకుండా ఎవరైతే కష్టపడ్డారో, అలాగే పోయిన గవర్నమెంటులో కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న గవర్నమెంట్లో అది ఇలా జరగడం వల్ల అందరికీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్స్ ఏదైతే ఉందో ఫండ్స్ స్ట్రక్ అవ్వడం వల్ల, అలాగే తిరిగి ఇదే గవర్నమెంట్లో దాన్ని రెన్యువల్ చేయించేసి అప్రూవల్గా చేయించడం జరిగింది. వారందరికీ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా దీనికోసం ఎవరైతే కష్టపడ్డారో, అలాగే ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్కి సంబంధించి ఉద్యమాలు కానీ, దీక్షలు కానీ, 1,00,00,000 కోటి సంతకాలు కానీ, అలాగే ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇది కేవలం ఒక రెన్యువల్ మాత్రమే కాదు, దీనిలో చాలా వరకు జీవితాలు, ప్రాణాలు, ముఖ్యంగా ఆర్డిటీకి సంబంధించి హాస్పిటాలిటీ కానీ, స్పోర్ట్షిప్ కానీ, అలాగే పేద బడుగు బలహీన వర్గాల గురించి కానీ, వీటి నుంచి ఏదైతే మనం లబ్ధి పొందామో, అలాగే నేను లబ్ధి పొందానో వీటికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధి చేకూర్చుకున్నారో ఆర్డిటీ తరపున, అలాగే ఎవరైతే దీని గురించి ఇప్పటిదాకా పోరాటంలో, అలాగే పోరాడి గెలిపించుకున్నామో, ఇన్ని రోజులు కష్టపడ్డ ఫలితానికి ప్రతి ఒక్కరికి ఫలితం దక్కింది. ఇది నేను సింగిల్గా ఈ పర్సన్కి అని నేను చెప్పలేను. బట్ కాకపోతే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ ఉద్యమంలో కానీ, నిరాహార దీక్షలు కానీ, ర్యాలీలు కానీ, వాళ్ళ పనులన్నీ వదులుకొనేసి అందరూ చేశారో ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న ఎంపీస్ కానీ, గవర్నమెంట్లో ఉన్న ఎంపీస్ కానీ, పోయిన గవర్నమెంట్లో ఉన్న ఎంపీస్ కానీ, అలాగే ఎవరైతే కేంద్రం నుంచి నడిపిన వారందరికీ కూడా ఈ ఆర్డిటీ సంస్థ తరపున కూడా, అలాగే నా తరపున, మన యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చేసిన ఈ కృషిని ఎప్పటికీ మరవలేము. అలాగే ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఏదైతే ఉందో ఇలాగే ముందుకు సాగుతాయనేసి, ఈ ఆర్డిటీ సేవలు మరింత ఉత్సాహంతో, రెట్టింపుతో ఈ ఆర్డిటీ సేవలు ముందుకు నడుస్తాయని నేను కూడా ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలతో నుంచి అలాగే గ్రామాన్న, మండలానికి, జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి, రాష్ట్రానికి సంబంధించి, అలాగే ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్కి ఎవరైతే మనకు సహాయ సహకారాలు అందించారో వారందరికీ కూడా ఈ అనంతపురం జిల్లా తరపున, అలాగే ఎఫ్సిఆర్ఏ ఆర్డిటీ రెన్యువల్ తరపున అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ.